చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకుంటే ఆయన ఏ విధంగా మాట్లాడతాడో మీకు అందరికీ కూడా తెలిసిందే. అన్నీ నేనే, అది నా వల్లే, ఇది నా వల్లే, మిమ్మల్ని అందరినీ కూడా కోటీశ్వరులను చేస్తా, పూర్ టు రిచ్, సంపద సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా సాగుకారులు చేసేస్తా, అంటే ధనవంతులు చేసేస్తా, సూపర్ 6 అన్నీ కూడా అమలు చేసేసాం, అయిపోయింది, ఇచ్చేసాం, అన్నీ సూపర్ 6 సూపర్ హిట్. ఇంకా కార్యకర్తల గురించా బ్రహ్మాండంగా చూసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఎక్కడా కానీ గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈనాటి కార్యకర్తలే రేపటి లీడర్లు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్త, కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీ, కార్యకర్త లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు. నేటి కార్యకర్తలే రేపటి లీడర్లు అని చెప్పేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతుంటాడో మనందరం కూడా చూసాం. వీళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. కార్యకర్తలను పట్టించుకోకపోగా ఉల్టా వాళ్ళ మీదనే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు, సొంత పార్టీకి సంబంధించిన నాయకులే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కాంపిటీషన్గా ఉంటాడేమో అనేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు అనదొక్కే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు గ్రౌండ్ లెవెల్. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆయన వీడియో కింద కామెంట్స్ ఒకసారి చూస్తే ఆ పార్టీ కార్యకర్తలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో చాలా స్పష్టంగా, ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. 10% పాజిటివ్ కామెంట్స్ కూడా కనిపించట్లే నాకు దాంట్లో. మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బీభత్సంగా చేశారు కామెంట్స్. మొత్తం కనీసం ఒక 20 ఉంటాయి, అంటే మనం చూసినవి 20లో ఒక 10% కూడా పాజిటివ్గా లేవు. మీకు కావాలంటే చదివి వినిపిస్తా కొన్ని కామెంట్స్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, మళ్ళీ వైసీపీ వాళ్ళు కాదు, ఇంకో పార్టీ కాదు. పార్టీ కోసం పనిచేసి కేసులు పెట్టించుకున్న కార్యకర్తల డేటా తెప్పించుకోండి, ముందు వారికి న్యాయం చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేదన. తర్వాత ఈసారి కొత్తగా వచ్చిన వైసీపీ జంపింగ్ బ్యాచ్కి పదవులు, పెత్తనాలు ఇచ్చారుగా, వాళ్ళు చేస్తారులే తెలుగుదేశం పార్టీ కోసం, మేము త్యాగం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకొకరు. ఎవరి కోసం, ఎందుకోసం పనిచేయాలి సార్? వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు పంచడానికి పార్టీ జెండా మోయాలా? చాలు, ఇక వెట్టి చాకలు చాలు, మీకు మీ పార్టీకి బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకొకతను పార్టీ అధికారంలో లేనప్పుడు ఫ్లెక్సీల మీద ఫోటోలు ఇవ్వడానికి భయపడిన వారు ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీటీసీగా పోటీ చేయడానికి, వార్డు మెంబర్గా పోటీ చేయడానికి ముందుకు రానోళ్ళు ఈరోజు పెత్తనాలు చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి, బాబు గారు అదేం కర్మనో, కార్యకర్తకు వాడి జీవితం మొత్తం కష్టపడడానికి సరిపోతుంది. పార్టీ అంటే పిచ్చిలో కొంతమంది వాళ్ళ కుటుంబాలని, తల్లిదండ్రులను కూడా వదిలేసుకొని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం కష్టపడతారు. చివరకు గెలిస్తే సంతోషంతో ఈసారి నా బతుకు బాగుపడుతుంది అనుకునే లోపు కొత్త రంగుకు వచ్చి అవకాశాలను ఎత్తుకుని వెళ్తున్నారు. వాడు మళ్ళీ కష్టాలతో పార్టీకి పనిచేయాలి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కార్యకర్తలు సర్వనాశనం అయిపోయారు. ఇంకో కామెంట్ వచ్చి, మేము పనిచేస్తూనే ఉంటాము, మీరు మాత్రం అధికారంలోకి రాగానే అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడ్డ ముఖ్య నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి వచ్చిన వారిని, అధికారంలో లేనప్పుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని అందలం ఎక్కించడం, వాళ్ళు మా నెత్తి మీద ఎక్కడం, మీరు అలాంటివి పట్టించుకోకుండా చూడడం, ఇలా జరగడం వల్లనే వరుసగా రెండోసారి ఓడిపోగానే కార్యకర్తనే అధినేత అనేసి మీరు అనడం, మీరు మారరు అని చెప్పేసి ఇంకొకడు. కార్యకర్తలు నిరంతరం పనిచేయాలి, పదవులు మాత్రం సమాజంలో 10 మందికి తెలియని వారికి వస్తాయి. ఇదేం లాజిక్ చంద్రబాబు నాయుడు గారు? అంటే కార్యకర్తలకు పదవి వస్తే నాయకుడు అవుతాడు, మరి పనిచేసే కార్యకర్తలు కట్టప్పలో ఉండరు, అదేగా మీ లాజిక్? చూడండి, కట్టప్ప స్టోరీ కూడా ఎత్తేసారు. పబ్లిసిటీ, పబ్లిక్ రిపోర్ట్ కిలారి రాజేష్ గారు చూడాలి. నామినేటెడ్ పదవులు మెంబర్స్కి కూడా తెలియకుండా వేశారు, మాకు ఎందుకు ఈ పదవులని అంటున్నారు. వీళ్ళ వల్ల రోజుకు 10,000 రూపాయల ఖర్చులు, మేము పనులు మానుకొని తిరగలేము, తిరిగే వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. గ్రీష్మా గారికి మహిళా సంక్షేమం చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు, 2 పదవులు ఆమెకు. తర్వాత రాయపాడ శైలజ గారికి, అంటే ఇలా 40 మందికి జరిగాయి. ఏంటిది ఇది?
కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలు చేస్తారు, మీరు మాత్రం జనసేన కోసం, వైసీపీ కోవట్ల కోసం పనిచేయండి. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను కాదని బొమ్మలాట పవన్ బొమ్మను ఆఫీసులో పెట్టమంటారా? మీకేమైనా మతి భ్రమించిందా? పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి. 2 సంవత్సరాలైనా బిల్లులు రాలేదు. మీరే ఎలక్షన్ అప్పుడు వడ్డీ ఇస్తానని చెప్పారు. కార్యకర్తలను పట్టించుకునేది ఇప్పుడు చేసిన వాటికి సంవత్సరమైనా బిల్లులు రాలేదు. ఏం చేయాలి మీరే చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారు పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. కార్యకర్తలకు ₹1 కూడా అందలేదు. అయినా పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేస్తూనే ఉన్నారు. కనీసం క్లస్టర్ బూత్ యూనిట్లు పనిచేసే వారికి కనీసం ఎంతో కొంత నెలకు వారి ఖర్చులకు సరిపడా డబ్బులు వేయండి. కేఎస్ఎస్ పెట్టారు, వారికి ఎంతో కొంత అమౌంట్ వేయండి. కార్యకర్తలు ఆర్థికంగా బాగుంటేనే పార్టీ బాగుంటుంది. గత 35 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని గుర్తించడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళు పెత్తనం కొనసాగిస్తున్నారు. మాలాంటి పాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. ఇంకా వేస్ట్, అధికారం రాదు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మీకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా, అయ్యా మీరు గెలిచిన ప్రతిసారి ఇదే మాట ఒక పాఠంగా చెప్తున్నారు, కానీ కష్టపడిన కార్యకర్తల పట్ల జరుగుతుంది మాత్రం ఇంకొకటి. ఈసారి కార్యకర్తలు అందరూ ఒక నిర్ణయం వచ్చేశారు. మీరు ఎన్ని చెప్పినా నమ్మే స్థితిలో లేరు. కార్యకర్తలే మూలం, కార్యకర్తలే పునాదులు. ఈ మాటలు విని 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 చెవులు కూడా చిల్లుబడ్డాయి. ఇంకా మా గుద్దునైనా నీకు దండంనైనా అని చెప్పేసి ఇంకోరు. మీరు మాత్రం కార్యకర్తలకు ఏం చేయడం లేదు. ఇంతవరకు మా సమస్యలే తీరలేదు. కామెంట్స్, మీటింగ్స్ కాదు సార్, కింది కార్యకర్తలను పట్టించుకోండి సార్. ద్వితీయ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేస్ అసలు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం లేదు సార్. ఇంకొక అతను చాలా బాధాకరం ఉంటే విషయం. పెనుగొండ మండలం సత్యసాయి జిల్లా, దాదాపు 20 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నాం సార్ భూములు. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కానీ కలెక్టర్కి, ఎంఆర్ఓకి కానీ, ఆర్డీఓ కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవుతున్నారు, కానీ న్యాయం చేయడం లేదు సార్. డైరెక్ట్ మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవాలని కోరుకుంటున్నాను. అధికారులు న్యాయం చేయలేదు, మీరు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్. అంటే ఆల్మోస్ట్ 95% కామెంట్స్ అన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే గ్రౌండ్ లెవెల్లో అల్లాడిపోతున్నారంటే ఇంకా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు.